పేపర్ లీకేజీలో ఉద్యోగుల సస్పెన్షన్. అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ బాంబులు 35 మంది విద్యార్థులపైన డిస్మిస్ వేటు, ఉన్నతాధికారుల సహా 4 సస్పెన్షన్. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. 2014 నుంచి అక్కడ స్టాఫ్ సరిగా లేకపోవడము, అది ఇవన్నీ ఉండేసరికి దాంట్లో కొంతమంది విద్యార్థుల సహకారంతో పేపర్ లీక్ చేయడము, వాట్సాప్ ద్వారా షేర్లు చేసుకొని డబ్బులు దండుకోవడం. అప్పుడు బీఆర్ఎస్ ఆ ప్రభుత్వానికి కొంతమంది ఫస్ట్ ఏం చేశారంటే ఆ ప్రభుత్వంలో ఉన్నోళ్ళే పేపర్ లీకేజ్ చేయించుకుంటుంటారు. లీకేజ్ చేయించుకున్నాక ఏమైంది, వీళ్ళకి అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత ప్రతిసారి ఇట్నే చేసుకుంటూ పోతురు. వాళ్ళకి కప్పం కట్టేది వాళ్ళకి కడుతురు, వీళ్ళు ఈ పేపర్ లీక్ చేస్తారు, కాలేజీలకు పంపించుకుంటారు, దండిగా పైసలు సంపాదించుకుంటూ మరిగిరు. ఇట్లా దొరుకుతున్నారు, ఒక్కొక్కరు ఇట్లా దొరుకుతున్నారు. ఇట్లా కాదు. ఎట్లా అంటే వీళ్ళని దొరికించుకొని ఎప్పటి నుంచి జరిగింది, ఫస్ట్ స్టార్టింగ్ మిమ్మల్ని ఎవడు పేపర్ లీక్ చేయమన్నాడు, ఆ కోణంలో విచారణ చేయాలి. ఇటువంటివి జరిగినప్పుడు ఏం చేయాలంటే దీనికి కొత్త చట్టాలు తీసుకురావాలి. ఇది విద్యార్థులు కొంతమంది భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. ఇటువంటి వాటికి కొత్త చట్టాలు తేవాలి, మరణశిక్షణ వేసేయాలి. ఎందుకంటే లైఫ్తోని కూడుకున్న ఉంటాయి. ఉద్యోగాలంటే ఊకనే కాదు, జీవితాంతం అది జీవితాలతో ముడిపడి ఉండేది. ఇటువంటి వాటి మీద చర్యలు సీరియస్గా ఉండాలి. మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తారనేది ఒకసారి ఆలోచన చేయండి.